ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకోసం మంచిగా ఉల్లి పరకలు కోడిగుడ్డు ఫ్రై. మరి కోడిగుడ్డు అంటే అందరికీ ఇష్టం, బోండాల రూపంలో తింటూ ఉంటాం. మరి అలాగే ఈ రోజు మనం క్రిస్పీ ఫ్రైడ్ కోడిగుడ్డు. దీంట్లో మనకి టేస్ట్ ఇచ్చేది ఉల్లి పరకలు. ఈ ఉల్లి పరకలు మనం ఎన్నో విధాలుగా చేసుకుంటాం. నేనైతే ఉల్లి పరకలతోటి చికెను మటను ఆ కూరలు చేసుకోవడంలో ఉల్లి పరకల రుచి రావడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ స్ప్రింగ్ ఆనియన్స్, వీటిని స్ప్రింగ్ ఆనియన్ అంటే లేత ఉల్లిపాయల ఆకు అన్నట్టు పేరు. కానీ స్ప్రింగ్ ఆనియన్ ఉల్లి జాతి వేరు. ఏ ఉల్లిపాయకైనా లేత మొలకల్ని మనం స్ప్రింగ్ ఆనియన్ గా వాడుకోవచ్చు. ఉల్లి పరకల్ని ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లో ఈ తెల్ల భాగం తక్కువ, గ్రీన్ భాగం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఇది కోడిగుడ్లకి చక్కగా కోట్ చేసి ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని క్రిస్పీగా నూనెలో వేసి ఫ్రై చేయాలి అంటే దీనికి మైదా పిండితోటి చక్కగా మిశ్రమం చేసుకోవాలి. మరి మైదా పిండిలో ఏది ముంచినా క్రిస్పీగా వస్తుందా? రాదు. దానికి కూడా కొంచెం టెక్నిక్ ఉంటుంది. ఫుడ్ సైన్స్ అంటే ఫుడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన కొంచెం అంత నాలెడ్జ్ ఉంటే మనకి వంటలు క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా కావాలనేది చూసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర వెనిగర్ ఉంది. వెనిగర్ ఏంటి? పుల్లదనం. మరి దాంట్లో ఎటువంటి పులుపు అనేదాన్ని యాసిడ్ అంటాం. మన దగ్గర మజ్జిగ ఉంది. మజ్జిగ కూడా మనకి కొంచెం అంత పులిస్తేనే కదా. అయితే రెండిట్లో యాసిడ్ ఉంది, కానీ ఈ వెనిగర్లో శాతం యాసిడ్ చాలా ఎక్కువగా, మన మజ్జిగలో యాసిడ్ శాతం తక్కువ. అదే మజ్జిగను కూడా ఇంకా ఎక్కువగా పులవనిచ్చామనుకోండి, అప్పుడు ఇది కూడా బాగా యాసిడిక్ అవుతుంది. వెనిగర్ పాతకాలంలో అయితే గ్రేప్ జ్యూస్ని వాటిని ఫర్మెంట్ చేసేస్తే ఫస్ట్ వైన్ తయారవుతుంది, తర్వాత బాగా ఫర్మెంట్ అయిపోయింది అనుకోండి మనకి వెనిగర్ తయారవుతుంది. ఇప్పుడు అంటే ఈ యాసిడ్ ని మనం చక్కగా ఫ్యాక్టరీలలో వాటిల్లో చేసేస్తూ ఉంటారు. బైకార్బోనేట్ సోడా ఎప్పుడు మనకి ఇలా ఉబ్బుతుందంటే ఇది ఏదన్నా యాసిడ్ దీనికి టచ్ అవుతాయి. ఈ కొంచెం అంత సోడా తీసుకొని ఈ వెనిగర్లో వేసామనుకోండి, చూడండి ఎలా బుడగలు బుడగలుగా వస్తుందో. కేకులో చక్కగా బేకింగ్ పౌడర్ వేస్తాము, అది కూడా చిట్టి చిట్టీలు వస్తుంది. ఇది నీళ్లు కాబట్టి ఈ బుడగలన్నీ ఎవాపరేట్ అయిపోతున్నాయి. ఈ వెనిగర్ పక్కన పెట్టి ఇదే సోడా శాతం ఇందులో వేస్తే దీంట్లో కూడా లైట్గా వస్తుంది. దానంత ఎక్కువ రాకపోవచ్చు, కానీ దీన్ని ఒక టెక్నిక్లో వాడదాం. మజ్జిగ ఈ సోడా టచ్ అయినప్పుడు కొంచెం బుడగలు వస్తాయి. అందుకని ఆ బుడగల్ని మనం వాడుకొని క్రిస్పీగా చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి ఉంది, ఇందులో కొంచెం సోడా వేసేసుకున్నాం. మరీ ఎక్కువ సోడా అయిందంటే ఆ చిల్లుల్లోకి నూనె పీల్చేసుకుంటుంది. ఈ సోడాలో ఉప్పు కూడా వేసుకుందాం, కావాలంటే కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు మజ్జిగ మిశ్రమం ఎప్పుడైతే ఈ మైదా పిండికి తాకుతుందో అప్పుడు లైట్గా బుడగలు వచ్చి పిండి ఉబ్బి ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా అవుతుంది. ఈ సోడా శాతం ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఈ బుడగలు ఎక్కువగా వచ్చి క్రిస్పీగా అవడం వదిలిపెట్టండి, నూనె పీల్చుకొని మనం ముట్టుకుంటే బాగా నూనెగా ఉంటుంది. మరీ ఎక్కువ అలా ఉండకూడదు. చిటికెడంత సోడా వేసుకొని ఈ పిండి మిశ్రమం తయారు చేసుకున్నాం. ఇప్పుడు మజ్జిగ దీనికి తాకినప్పుడు అది మనకి క్రిస్పీనెస్ ఇస్తుంది. దాన్ని మజ్జిగ ఇది తాకే ముందుగా ఉల్లి పరకలు తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మజ్జిగ వేసాం. అలాగే దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎందుకంటే ఈరోజు మనం కోడిగుడ్లు ఫ్రై చేయబోతున్నాం. అలాగే దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. దీంట్లో మైదా పిండి, దీంట్లో సోడా లేని మైదా పిండి ఇందులో కొంచెం వేసేసి ఇలా కలిపేసుకొని దీన్ని పేస్ట్ మిశ్రమంలా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లి పరకలు ఈ మిశ్రమంలో మనం కోడిగుడ్డు ముంచి మళ్ళీ ఆ పిండి తాకినప్పుడు బుడగల్లా వస్తుంది. మన కంటికి కనిపించదు, చాలా తక్కువగా. ఈ మిశ్రమంలో గుడ్డు ముంచి ఆ పిండిలో ముంచి ఫ్రై చేసుకుంటే ఆ కోడిగుడ్డు చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ. దీంట్లో మనం కోడిగుడ్లు ముంచి మనం వేసుకుందాం. కావాలంటే ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. కోడిగుడ్డుతోటి మంచి కాంబినేషన్. కొంచెం జీలకర్ర వేయించండి, లేకపోతే కొంచెం మిరియాలు, ఈ రెండు మంచి కాంబినేషన్. దీంట్లో మిరియాలు ఉంది, మనకి ఇష్టమైన వెల్లుల్లి, ఉల్లి పరకలు. ఇప్పుడు ఈ పిండిలో సోడా, ఈ మిశ్రమంలో మజ్జిగ, కొంచెం అంత మైదా పిండి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కోడిగుడ్లు కట్ చేసి దీంట్లో ముంచి
దాంట్లో దొల్లించి ఫ్రై చేస్తే కోడిగుడ్డు క్రిస్పీగా వస్తుంది. కోడిగుడ్డే కాదు, మీరు ఎటువంటి కూరగాయలైనా ఈ విధంగా చేసుకోవచ్చు. కోడిగుడ్లు రెడీగా ఉన్నాయి, నూనె కూడా మనం పెట్టేసుకున్నాం. ఇప్పుడు కోడిగుడ్లు మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఈ కోడిగుడ్లని సగంగా కట్ చేసుకుని ఈరోజు బజ్జీలు చేసుకుందాం. ఈ కోడిగుడ్లని మనం 4 ముక్కలుగా కట్ చేసి చేసేసుకుందాం. చూడండి, మరి కోడిగుడ్డు ఉడికిన తర్వాత కూడా ఈ లోపల సొన ఎల్లోగా ఉండాలి. చాలాసార్లు చాలామంది చూస్తూ ఉంటాం, ఈ కోడిగుడ్డు బాయిల్ చేసిన తర్వాత ఈ లోపల సన నల్ల గీతలా వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే దీంట్లో ఐరన్, సల్ఫర్ ఉంటుంది. ఐరన్ అనేది తెల్ల కోడిగుడ్డు భాగంలో ఐరన్ ఉంటుంది, పసుపు పచ్చ భాగంలో సల్ఫర్ ఉంటుంది. ఈ ఐరన్, సల్ఫర్ రియాక్ట్ అయి మనకి నల్లటి రింగ్ వస్తుంది. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, కోడిగుడ్లు 8 నుంచి 10 నిమిషాల పాటే ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతున్న నీళ్ళల్లో సిమ్ చేసేసి దాంట్లో కోడిగుడ్లు వేసి 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 15 నిమిషాలు 16 నిమిషాలు పెడితే లోపల నల్లగా అవుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి న్యూట్రిషన్ ప్రాబ్లం కాదు, వాసన. ఆ సల్ఫర్ అనేది ఎప్పుడు రియాక్ట్ అవుతుందో కోడిగుడ్లో ఆ మంచి అద్భుతమైన సువాసన మనకి నచ్చని విధంగా తయారవుతుంది. అంటే సల్ఫర్ మీ అందరికీ తెలుసో తెలీదో కానీ ఆ సల్ఫర్ వాసన మన ముక్కుకి తాకిన వెంటనే ఇలా దిమ్మ తిరిగినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో ముంచి దీంట్లో దొర్లించి చక్కగా చేసేసుకుందాం. చూడండి, ఈ కోడిగుడ్డు ఈ పచ్చటి భాగం విరిగి బయటికి రాకుండా ఇలా ఉల్లి పరకలు చక్కగా మనం వేసి దీన్ని ఈ పిండిలో వేసి ఇలా దొర్లించేసి నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకొని మరొక ప్లేట్ ఇక్కడ తీసి పెట్టుకుంటాను. అంటే ఇళ్లలో చేసుకునేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుందాం. ఈ విధంగా కోడిగుడ్డుని ఈ ఉల్లి పరకల టేస్ట్ తోటి చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా కోట్ చేసేసి కొంచెం అంత పిండి ఎక్కువగానే ఉండనివ్వండి. ఇప్పుడు కొంచెం అంత మజ్జిగ తాకిన భాగంలో మన సోడా రియాక్ట్ అయ్యి మనకి మంచి క్రిస్పీ టెక్స్చర్ ఇస్తుంది. సోడా వేయకపోయినా కొంచెం క్రిస్పీగా వస్తుంది, కానీ లైట్గా వేయడం వల్ల దీని రుచి మరింత పెరిగిపోతుంది. తర్వాత వాటిని లైట్గా దులిపేసుకుందాం. మరీ ఎక్కువ పిండి నూనెలో పడిందనుకోండి, నూనె కూడా పాడవకూడదు కదా. అదే గనక మనం కార్న్ఫ్లవర్ మిశ్రమంలో దొర్లిస్తే మనకి నూనె కూడా పాడవకుండా ఉంటుంది. దీంతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మీరు బీన్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఈరోజు ఇలా కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నాం. మరోసారి దీంట్లో బ్రెడ్ క్రమ్ వేసి ఆ బీన్స్ కూడా క్రిస్పీగా ఫ్రై చేసి చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలో మరోసారి చూపిస్తాను. మరి కోడిగుడ్లు అన్నీ రెడీ అయిపోతున్నాయి. మరి వీటిని అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. కోడిగుడ్లు చక్కగా కోట్ అయిపోయింది. ఈ ఉల్లి పరకలు కూడా ఉన్నాయి. ఆ ఉల్లి పరకలు కూడా కరకరలాడుతూ వస్తాయి. ఇలా చేసి కొంచెం సేపు అయిన తర్వాత తీసి నూనెలో వేసుకుందాం. ఒకటే వేసాను, ఎందుకంటే నూనె ఎంత వేడిగా ఉందో తెలీదు. సో మరి వేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. నూనె మరీ వేడిగా ఉందనుకోండి, నల్ల రంగు వస్తుంది, మనకి ఇవి ఫ్రై అవ్వవు. ఇప్పుడు బాగానే ఉంది. సో దీంట్లో ఉల్లి పరకలతో మనం చేసుకున్నవి కోడిగుడ్లు వేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసి క్రిస్పీగా వస్తాయా? కోడిగుడ్లు ఫ్రై చేస్తే సాఫ్ట్గా వస్తాయా? పైన భాగం చక్కగా క్రిస్పీగా ఉంటుంది, లోపల భాగం చక్కగా సాఫ్ట్ కోడిగుడ్డు. మిరియాలతో పాటు కోటైన ఉల్లి పరకలు, వెల్లుల్లి ఉన్నది. ఇది అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం బంగారు రంగు రాగానే తీసి వడ్డించేసుకోవడమే. ఉల్లిపాయలు కోట్ చేసిన కోడిగుడ్లు మంచి బంగారు రంగు వస్తుంది. దీనికి తగిన ఒక అద్భుతమైన సాస్ తయారు చేసుకుందాం. గార్లిక్ సాసు, టమాటో కెచప్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టమాటో కెచప్ ఉంది, ఇందులో పచ్చి గార్లిక్ వేసుకుందాం. పచ్చి గార్లిక్ వేస్తే మరి ఆ వాసన అంటే ఏం ప్రాబ్లం లేదు. పచ్చి గార్లిక్ ఎప్పుడైతే టమాటో కెచప్లో ఒక 4-5 నిమిషాల పాటు ఇలా నానుతుందో అప్పుడు ఆ సాస్ రుచే అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మన డబల్ డోస్ ఈ ఉల్లి పరకలు వేసాను, మన సాసు రెడీ అయిపోయింది. మామూలు టమాటో కెచప్ కంటే ఈ విధంగా అద్భుతమైన గార్లిక్ సాస్ చేసేసుకున్నాం. మరి ఇక్కడ సూపర్ అదిరిపోయింది. ఇప్పుడు అయ్య బాబోయ్, నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ రంగు వచ్చేసింది. ఈ కోడిగుడ్లు చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయాయి. మరి వీటిని తీసి వేసేసుకుందాం. చూడండి, చుట్టూ ఉల్లి పరకలు
కానీ మంచి బంగారు రంగు. ఇవి కరకరలాడుతూ భలేగా ఉంటాయి. మరి దీనికి ఇంకా ఎటువంటి మసాలా అక్కర్లేదు. మన ఈ కోడిగుడ్లు చక్కగా ఈ విధంగా వడ్డించేసుకుందాం. అద్దిరిపోయే టేస్ట్ తోటి రెడీ. అది కూడా వెల్లుల్లి మన ఉల్లి పరకలతోటి టమాటో సాస్ కూడా రెడీ అయిపోయింది. మరి ఈ కెచప్ అద్భుతంగా ఉంటుంది. మరి తినేద్దామా? క్రిస్పీ అంటే ప్రతి బైట్లో లోపల ఆ కోడిగుడ్డు పచ్చటి సొన నాకు చాలా చాలా ఇష్టం. ఏ విధంగా చేసుకుంటే అది చాలా చాలా టేస్టీగా ఉంటుందో దాన్ని సరిగ్గా చేసుకోకపోతే కూడా అది కొంచెం బాగోదు. ఉల్లి పరకలతోటి అద్భుతమైన సువాసన. డబల్ ఉల్లి పరకలు. మన కెచప్ సాస్లో కూడా ఉల్లి పరకలు వేసుకున్నాను. ఇది కూడా పర్ఫెక్ట్గా కరకరలాడుతూ అద్భుతమైన టేస్ట్. మరి ఇలా ముంచి ఒక్కొక్క బైట్లో దీన్ని ఆనంద స్వర్గం అంటారు. తినేటప్పుడు అంటే అన్నీ మర్చిపోయి ఈ రుచిని పర్ఫెక్ట్గా ఆస్వాదించే ఏ వంటైనా నాకు ఆనంద స్వర్గమే. సో మరి ఎప్పుడు చెబుతుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పర్ఫెక్ట్గా ఆనందించగలుగుతాం. ఈ క్రిస్పీ ఈ కోడిగుడ్లు ఇది అదిరిపోయింది. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఉల్లి పరకలు కోడిగుడ్డు క్రిస్పీ పకోడా. దీన్ని తయారు చేయడానికి ముందుగా కోడిగుడ్డుని ఉడకబెట్టి పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లి పరకలు, మజ్జిగ కూడా వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, అలాగే దాంట్లో మైదా పిండి, జీలకర్ర పొడి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి, చిటికెడంత సోడా, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన కోడిగుడ్లని ఈ ఉల్లి పరకలు, మజ్జిగ, మైదా పిండితో చేసిన దాంట్లో ముంచి తరువాత ఆ మైదా పిండి, సోడా, మిరియాలు వేసుకున్న దాంట్లో దొర్లించి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీన్ని తినడానికి టమాటో కెచప్, గార్లిక్, ఉల్లి పరకలు 3 కలిపి సాస్ టేస్టీగా చేసుకోవాలి. ఇలా వెరైటీగా కోడిగుడ్డు ఉల్లి పరకల క్రిస్పీ పకోడా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈటీవీ అభిరుచిలో వచ్చే ప్రతి వంటకం మళ్ళీ మీరు చూడాలంటే యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ అభిరుచి ఛానల్ క్లిక్ చేసి దాంట్లో మన వంటల ప్రోగ్రాంలు అన్నీ మరోసారి చూడొచ్చు. అంతేకాకుండా మన ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేసి మరిన్ని వంటల ప్రోగ్రాంల గురించి తెలుసుకోవచ్చు.